Ladies and gentlemen, this is Vizag Satya, social media fame. Today is September 9th. మనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరిగింది ఢిల్లీలో. ఈ ఎలక్షన్లో బీజేపీ క్యాండిడేట్ రాధాకృష్ణన్ గెలిచాడు. కాంగ్రెస్ వాళ్ళకి 300 ఓట్లు పడ్డాయి. అలాగే బీజేపీ వాళ్ళకి 450 చిల్లర ఓట్లు పడ్డాయి. రాధాకృష్ణన్ అనే వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి, తమిళనాడు వ్యక్తి. ఈయన గతంలో తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. అలాగే మహారాష్ట్రకి గవర్నర్ కూడా చేశాడనమాట. అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ఎవరు ఓట్లేస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ఎవరు ఓట్లేస్తారు, వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేయాలి, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు రాధాకృష్ణన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీ తరపు నుండి గెలిచారు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో ఎంపీలే ఓట్లేస్తారండి. రాజ్యసభ అండ్ లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలు ఓట్లేస్తారు. 700 to 800 మధ్యలో ఉంటారు ఎంపీలంతా. వీళ్ళందరూ ఓట్లు వేయాలన్నమాట. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక అనేది జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఇండియాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఓట్లు వేయాలి. 4200 వరకు ఉన్నారు ఎమ్మెల్యేలు దాదాపుగా. వాళ్ళందరూ ఓట్లు వేయాలి. అలాగే ఎంపీలు చెప్పారు కదా ఇప్పుడు 700 to 800 మెంబర్స్, వీళ్ళు కూడా ఓట్లు వేయాలి. అందరూ ఓట్లు వేస్తేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యేది. సో వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చాలా పవర్స్ ఉంటాయి మన కంట్రీలో. సపోజ్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి, బీజేపీ వాళ్ళు ఒక 300 సీట్లు గెలుచుకున్నారు, ఎంపీ సీట్లు. సో వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి. చూడండి సార్, మేము ఎన్ని సీట్లు గెలుచుకున్నాము, మోడీని ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నాము, ఈ లెటర్ మీద సైన్ చేయండి, ఈ బిల్ పాస్ చేయండి అంటే ఆయన పాస్ చేసిన తర్వాతే మోడీ పిఎం అయ్యేది. సో అంత పవర్ఫుల్ అనమాట. పిఎం అనే కాదు, ఒక గవర్నర్నైనా, ఒక సుప్రీంకోర్టు జడ్జినైనా, ఒక హైకోర్టు జడ్జినైనా, ఎవరినైనా ఎన్నుకునేది రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఏ బిల్ అయినా కానీ, ఆ మధ్య తెలంగాణ వచ్చింది మనకి, ఆ బిల్లు మీద కూడా ఈయన సైన్ కావాలి. అలాగే మహిళల రిజర్వేషన్ బిల్ అంటారు, దానిపైన కూడా ఈయన సైన్ కావాలి. ఏ బిల్ అయినా కానీ రాష్ట్రపతి సైన్ ఉంటేనే పాస్ అయ్యేది, అమల్లోకి వచ్చేది. అలాగే ముఖ్యంగా మన డిఫెన్స్ అనేది, మన రక్షణ శాఖ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటుందండి. ఆయన సైన్ చేస్తేనే మనం ఎవరితోనే యుద్ధం చేసేది, చైనాతో కానీ, పాకిస్తాన్తో కానీ, బంగ్లాదేశ్తో కానీ. సో అన్ని పవర్స్ కూడా రాష్ట్రపతి చేతిలోనే ఉంటాయి. దెన్ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఉపరాష్ట్రపతి యొక్క డ్యూటీస్ ఏంటి? ఉపరాష్ట్రపతి చేతిలో రాజ్యసభ ఉంటుంది, రాజ్యసభకి ఆయన చైర్మన్. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లీవ్లో ఉంటే ఆయన డ్యూటీస్ అన్ని కూడాను ఉపరాష్ట్రపతి చేయాలి. So this is the video. Thank you so much for watching. Bye bye.